నమస్తే నేను ప్రేమ్ వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని ఒక హాట్ సీట్ మల్కాజ్గిరి. తాజాగా ఈ నియోజకవర్గం వేదికగా జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్ పాలిటిక్స్ ను ఒక్కసారిగా హీట్ ఎక్కించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారాయి. మల్కాజ్గిరిలో రౌడిజం నడవదు, గుండాయిజం చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు టార్గెట్ ఎవరు? ఆయన ఎవరి పేరు ఎత్తకుండానే ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? దీనికి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన బట్టలిపి పరిగెత్తిస్తా అనే ఘాటు కౌంటర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఒకప్పుడు గులాబీ గూటిలో పనిచేసిన ఈ ఇద్దరు నేతల మధ్య ఇవాళ నడుస్తున్న ఈ సవాల్ ప్రతి సవాల్ వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలేంటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఎన్నికల తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఒక విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాడర్ లో జోష్ నింపడం ఒక ఎత్తు అయితే, స్థానికంగా పార్టీని ఇబ్బంది పెడుతున్న శక్తులకు గట్టి వార్నింగ్ ఇవ్వడం మరో ఎత్తుగా ఈ సమావేశం సాగింది. మల్కాజ్గిరిలో గత కొంత కాలంగా మైనంపల్లి హనుమంతరావు అనుచరులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మైక్ పట్టుకోగానే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కేటీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా మైనంపల్లి హనుమంతరావు పేరు నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఆయన వాడిన రౌడీజం, గుండాయిజం అనే పదాలు నేరుగా ఎవరిని ఉద్దేశించడమో అక్కడున్న క్యాడర్కే కాదు, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఫస్ట్ హాఫ్ లోనే ఫ్లాప్ అయిందంటూ కేటీఆర్ చేసిన విమర్శలు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ వివాదం ఈ రోజు మొదలైంది కాదు, దీనికి పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. ఒకప్పుడు బీఆర్ఎస్ లో మైనంపల్లి హనుమంతరావు కీలక నేతగా ఉండేవారు. మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కూడా. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో పెద్ద రచ్చ జరిగింది. తనకు మల్కాజ్గిరి సీటుతో పాటు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ సీటు ఇవ్వాలని మైనంపల్లి పట్టుపట్టారు. ఆ సమయంలో తిరుమల వేదికగా అప్పటి మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి చేసిన తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపాయి. కేసీఆర్ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన మాట్లాడిన తీరుతో బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. దాంతో మైనంపల్లి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కానీ ఎన్నికల ఫలితాల్లో మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి ఓడిపోగా మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ తరపున గెలిచారు. ఎన్నికలు అయిపోయినా మైనంపల్లి కాంగ్రెస్ లోకి వెళ్లిన మల్కాజ్గిరి గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ వర్సెస్ మైనంపల్లి వర్గాల మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. కేటీఆర్ తాజా వ్యాఖ్యలు ఆ పాత గాయాలను మళ్లీ రేపాయి. కేటీఆర్ హెచ్చరికలపై మైనంపల్లి హనుమంతరావు ఊహించని రీతిలో అత్యంత ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే మల్కాజ్గిరిలో కొన్ని పరిస్థితులు ఎట్లా ఉండేనో ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2014 ముందు, తెలంగాణ ఏర్పడక ముందు, పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఎండాకాలం వచ్చింది అంటే కరెంటుకు ఎంత కష్టం ఉండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా జనరేటర్ల గబ్బు, డీజిల్ గబ్బు. జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. ఏ దుకాణంకు పోయినా ఇన్వర్టర్ లేని దుకాణం లేదు. ఆఖరికి ఒక జ్యూస్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ ఉండాల్సిందే, ఒక జిరాక్స్ సెంటర్కి పోయినా ఇన్వర్టర్ ఉండాల్సిందే. కరెంటే ఉండేది కాదు. మధ్యాహ్నం పూట ఎండాకాలం ఒక గంట సేపు పొద్దంతా పనిచేసి ఒక అర్ధగంటనో గంటనో చిన్న నిద్ర తీద్దామంటే పంకా తిరగదు. అట్లాంటి పరిస్థితి ఆ రోజు ఉండే. ఆఖరికి వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పరిశ్రమ నడుపుకునే పారిశ్రామికవేత్తలు, అందులో పనిచేసే కార్మికులు కనీసం మరి పరిశ్రమ 3 పూటలా నడిస్తే మేము బాగుంటామని చెప్పి వాళ్ళు ఆశించిన వాళ్ళకి వారంలో 3 రోజులు పవర్ హాలిడేస్. పారిశ్రామికవేత్తలు కూడా ఆఖరికి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసే దుస్థితి. ఇది మనం తెలంగాణ వచ్చిన రోజు మన పరిస్థితి. వ్యవసాయదారులకు, రైతులకు కరెంట్ లేదు. హైదరాబాద్లో ఇళ్లలో కరెంట్ లేదు. చివరికి పరిశ్రమలకు కూడా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు ఉన్న పరిస్థితి. హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత కష్టం ఉండేనో నాకంటే బాగా మీకే తెలుసు. మరి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ధర్నాలు, కాలనీల్లో ధర్నాలు, ఖైరతాబాద్లోని జలమండలి ముంగట ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, వాటితో ధర్నాలు. ఇవాళ ఈజీగా ఉంటుంది. 12 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారు వచ్చిన నాడు పెన్షన్ 200 రూపాయలు, కేవలం 200. హైదరాబాద్లో మీరు ఆ రోజు గుర్తు తెచ్చుకోండి ఎట్లాంటి పరిస్థితులు ఉండేది. కానీ 9.5 10 ఏళ్ల
పదవీ కాలంలో మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కువ సమయం తీసుకోలేదు. కేవలం 6 నెలల నుంచి సంవత్సర కాలంలో మరి కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. 24 గంటలు కంటికి రెప్పలాగా ప్రజల్ని కాపాడుకుంటూ రెప్పపాటు కూడా కరెంటు పోకుండా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు, ఇళ్లకు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే నీళ్ల సమస్యని పరిష్కారం చేసి 20,000 లీటర్ల వరకు ఉచితంగా హైదరాబాద్లో ప్రతి ఇంటికి అపార్ట్మెంట్ అయినా బస్తీ అయినా ఎక్కడైనా. అల్వాల్కి వచ్చినావు, అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు? అల్వాల్ వచ్చుంటా అంటున్నావు, సిర్చిలకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్క మాఫియా చేసినావు రా భయ్. 1,000 కోట్ల రూపాయలు ఓన్లీ సిర్సిల్లాల నేరేలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కింది రా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను మిస్యూజ్ చేసిన ఘనత నీది. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్ కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. ఒక్కటి గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు. ఇవాళ ఏమన్నాడు మనోడు నిన్న? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా బాయ్ నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టివర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా. సొంత చెల్లెది కాన్వర్జేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు. ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా. దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ల మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్-నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. మాస్క్ పెట్టుకొని దొరికినవురా భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చర్చించుకున్నారు. అరే వీడు మంత్రి ఉండి ఈ చిల్లర పనులు చేసుడేంది, గన్మెన్ లేకుండా అరే కార్లలో రాత్రి పూట ఓడు ఏందని. అది దొంగతనం అంటారు. మేం దొంగతనం కాదురా భయ్, హీరోయిజం చేసుడు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాం. మేము అనుకుంటే ఒక్కరోజు నిద్రపోవు. నీ అంతా పేడ్ బ్యాచ్ పెట్టుకొని సోషల్ మీడియాను 500 మందికి మొత్తం శాలరీస్ ఇచ్చుకుంటా నడిపిస్తున్న ఘనత నీదిరా భయ్. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. మీలాగా మొక్కుబడికి ఏదో దళిత బంధు ఇచ్చినాము. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ పొలిటికల్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ లోనే ఫ్లాప్ అయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మైనంపల్లి తీవ్రంగా మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఏదో కొన్ని సీట్లు గెలిచినంత మాత్రాన ఎగిరెగిరి పడొద్దని, అది ప్రజలు భయపడి వేసిన ఓట్లే తప్ప బీఆర్ఎస్ పై ప్రేమతో కాదని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసిన ఉదంతాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ బృందాన్ని దండుపాలెం బ్యాచ్ తో పోల్చారు మైనంపల్లి. తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా బీఆర్ఎస్ పెట్టుకుందని మైనంపల్లి ధ్వజమెత్తారు. హరీష్ రావు, కేటీఆర్లు రైస్ మిల్లర్లను, లారీ అసోసియేషన్ వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో మెదక్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి వడ్లను కొనుగోలు చేసి 24 గంటల్లో 90% పేమెంట్లను రైతుల ఖాతాల్లో వేసిందని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి గ్రామంలో 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలను సిస్టమేటిక్ గా అమలు చేస్తున్నామని మైనంపల్లి చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని, తెలంగాణలోనూ మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శల స్థాయి దాటి ఈ వివాదం వ్యక్తిగత దూషణల వైపు మళ్లింది. కేటీఆర్ కు షుగర్ వ్యాధి ఉందని, తానొక్కటిస్తే 3 చుట్లు తిరుగుతాడంటూ మైనంపల్లి అత్యంత వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. తాము రౌడీజం చేసేవాళ్లం కాదని, రౌడీలకు బుద్ధి చెప్పే హీరోలమని ప్రకటించుకున్నారు. గత 10 ఏళ్లలో కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయో విచారణ జరపాలని, కంటోన్మెంట్ ల్యాండ్ స్కామ్లు, ఫామ్ హౌస్ నిర్మాణాలు, నాలాల కబ్జాలపై సీఎం
రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కేవలం డబ్బున్న వాళ్ళకే ఎక్కువ విలువిస్తాడని, ఉద్యమకారులను అనగదొక్కాడని మైనంపల్లి ఆరోపించారు. రాబోయే రోజుల్లో మల్కాజ్గిరిలో రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయిందని, రాబోయే జీహెచ్ఎంసీ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామని మైనంపల్లి సవాల్ విసిరారు. రాజకీయాల్లో మాటల యుద్ధాలు కొత్త కాదు, కానీ ఒకప్పటి సహచరుడిని ఉద్దేశించి రౌడీలంటూ కేటీఆర్ అంతటి నేత వ్యాఖ్యానించడం, దానికి మైనంపల్లి అంతే ఘాటుగా బట్టలిప్పి పరిగెత్తిస్తా అని కౌంటర్ ఇవ్వడం వెనుక కేవలం స్థానిక రాజకీయం మాత్రమే లేదు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధిలో బీఆర్ఎస్ పట్టు కోల్పోకూడదనే వ్యూహం కేటీఆర్ దైతే ఇక్కడ తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలనేది మైనంపల్లి వ్యూహం. చూశారుగా, మల్కాజ్గిరి వేదికగా మొదలైన ఈ సవాల్ ఇప్పుడు సిరిసిల్ల, పెద్దపల్లి దాకా పాకింది. ఒకవైపు కేడర్ల ధైర్యం నింపడానికి కేటీఆర్ అంతటి ఘాటు పదజాలాన్ని ఉపయోగిస్తే, దానికి రెట్టింపు స్థాయిలో మైనంపల్లి మాస్ కౌంటర్ ఇచ్చారు. మరి ఈ రౌడిజం వర్సెస్ హీరోయిజం సవాల్ను రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా స్వీకరిస్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ గ్రౌండ్ లెవెల్ ఫైట్ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.